కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15న వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ చైర్పర్సన్ గా ఎన్నికైన నేపథ్యంలోని ఖాళీ అయిన వైస్ చైర్పర్సన్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ ఆథరైజ్డ్ అధికారి ఆర్డీఓ రంగనాథ్ను నియమించింది. అయితే మున్సిపల్ కార్యాలయంలోని ఆర్డీఓ రంగనాథరావు అధ్యక్షతన నూతన వైస్ చైర్పర్సన్ కొరకు జరిగినటువంటి మున్సిపల్ ప్రత్యేక సమావేశంలోని 10వ వార్డుకు చెందిన ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైందన్నారు. ఆర్డీఓ ప్రకటించారు. ఈ విషయాన్ని జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నుండి సీల్డ్ కవర్లోని ఉర్దొండ వనిత పేరు వచ్చిందని, వైస్ చైర్పర్సన్ పోటీకి ఎవరూ లేనందున ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇచ్చినటువంటి అనంతరం ప్రమాణం చేయించారు. వనిత దైవం మీద ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వనిత మాట్లాడుతూ, నన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాసరావు దర్శకత్వంలోని మున్సిపల్ చైర్పర్సన్ గా నా పేరు ఏకగ్రీవంగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ, నాకు తోడు వైస్ చైర్మన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, అందరం కౌన్సిలర్లను కలిసికట్టుగా పనిచేస్తామని, ఎన్నికల కోడ్ ఉన్నందున కొన్ని పనులు చేయలేకపోయామని, ఈ ఎన్నికల కోడ్ అయిన వెంటనే మా దృష్టిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఇక నుంచి మరి వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. మరి ఉర్దొండ వనిత రవి గారు ఈరోజు వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది. మరి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, మన జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు గారు, నా తోటి కౌన్సిలర్ అందరూ మరియు మీడియా మిత్రులు, కామారెడ్డి పురపాలక ప్రజలు అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు కామారెడ్డి పురపాలక సంఘంలోని మరి వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. మరి ఉర్దొండ వనిత రవి గారు ఈరోజు వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది. మరి పెద్దలు ఆశీస్సులతోటి మా ప్రభుత్వ కాంగ్రెస్ సీఎం రేవంత్ అన్న గారికి, అలాగే మన ప్రభుత్వ సలహాదారులు షబీర్ అన్న గారికి, అలాగే మా పెద్దలు డిసిసిసి కైలాస్ సీనన్న గారికి, ప్రతి ఒక్క మరి పెద్దలందరూ కూడా నేను చైర్పర్సన్ గా, అలాగే ఉర్దొండ వనితక్క గారు వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది. మరి పెద్దల యొక్క ఆశీర్వాదం, అలాగే మా తోటి కౌన్సిలర్ల యొక్క ఆశీర్వాదం తోటి ఈరోజు మేము ఇలా ఉండడం జరిగింది పదవిలో. మరి మా ఇద్దరికి కూడా పెద్ద పదవిలే అప్పచెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదున్నా కానీ మాపై నమ్మకం ఉంచి మాకు పదవిలు ఇచ్చినందుకు, ఈ యొక్క పదవి కాలం మాకు 9 months ఉంది. తప్పకుండా హార్డ్ వర్క్ చేస్తాము. ప్రజలకి అందరికి కూడా ఏ ఒక్క అవసరం ఉన్నా కానీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు కోడ్ ఉండడం తోటి మేము కొన్ని వర్క్స్ చేయలేకపోతున్నాం. ఈ కోడ్ అయిపోగానే వెంటనే మేము షబీర్ అన్న గారి ఆధ్వర్యంలో మరి మా షబీర్ అన్న గారితో వెళ్ళి సీఎం రేవంత్ అన్న గారిని కలవడం జరుగుతుంది. మా కౌన్సిలర్స్ అందరం కూడా వెళ్ళి మరి కామారెడ్డి యొక్క సమస్యలు ఏమున్నాయి, మరి ఫండ్ విషయంకి వస్తే కామారెడ్డి డెవలప్మెంట్ గురించి ఈ 9 నెలలు ఏదైతే 9 years చేయాల్సిన డెవలప్మెంట్ ఏవైతే ఉంటాయో ఈ 9 months లో మేము చేసి చూపిస్తామని గట్టి నమ్మకం ఉంది. వీలైనంత ఎక్కువ ఫండ్ మరి మా షబీర్ అన్న గారి సపోర్ట్ తోటి మేము మా రేవంత్ అన్న సీఎం గారి హానరబుల్ సీఎం రేవంత్ అన్న గారి దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి కామారెడ్డిని మంచిగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, మేమందరం కూడా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి కామారెడ్డిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.